శ్రీ గురుభ్యో నమ. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక గూనన్న కథ. పూర్వం ఒక ఊళ్ళో పెద్దమ్మ ఉండేది. ఆ పెద్దమ్మకి 7 కొడుకులు. 7గురిలో పెద్ద కొడుకు గూనివాడు. అంచేత 6 తమ్ములు అతన్ని గూనన్న అని పిలిచేవాళ్ళు. అతన్ని చూస్తే తమ్ములకు ఎవరికీ సరిపడే కాదు. కొంతకాలానికి పెద్దమ్మ తన 7 కొడుకులకు పెళ్లిళ్లు చేసింది. పాపం మన గూనన్న కర్మానికి తగ్గట్టు పెళ్ళాం కూడా గూనిదే దొరికింది. అది చూసి తమ్ముళ్ళు ఇంకా ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. అయినా గూనన్న ఏం చేస్తాడు? వాళ్ళు ఎన్ని అన్నా ఎదురు చెప్పకుండా ఊరుకునేవాడు. మరి కొంతకాలానికి అన్నదమ్ములందరూ భాగాలు పంచుకున్నారు. పెద్దమ్మకి 7 గేదెలు కూడా ఉన్నాయి. వాటిలో కూడా ఒక గేదె గూనిది. పాపం గూనన్న భాగంలో ఆ గూని గేదె వచ్చింది. తను తన పెళ్ళాం గూనివాళ్ళు అయినప్పుడు ఇక గూని గేదె కాకుండా ఇంకేమిస్తారు అనుకున్నాడు. అంతటితోనే అతను తృప్తిపడి ఊరుకున్నాడు. పెద్దమ్మకు కూడా గూనన్న అంటే గిట్టేది కాదు. అంచేత భాగాలు పంచుకున్న తర్వాత పెద్దమ్మ మిగిలిన 6 కొడుకుల వైపే చేరింది. గూనన్న తన గూని భార్యతో గూని గేదెతో వేరే కాపురం ఉంటున్నాడు. రోజు పాలు బెతకడం గూనన్న వంతు. గేదె గూనన్న పెళ్ళానికి దగ్గరికి రానిచ్చేది కాదు. ఇలా ఉంటుండగా ఒక రోజున గూనన్న ఏదో పని మీద పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. మరి అతను ఊరికి పెడితే పాలు ఎవరు పితుకుతారు? అందుకని ఆ పని తన తమ్ముళ్ళ ఎవరికైనా వప్పచెప్పుదాం అనుకున్నాడు. అనుకుని పెళ్ళాన్ని పిలిచి, ఏమే, నేను ఊరు వెళుతున్నాను, మళ్ళీ 2 రోజుల్లో తిరిగి వస్తాను. ఈ 2 రోజులు పాలు పితకడానికి నా తమ్ముడని ఎవరైనా రమ్మను అని చెప్పి గూనన్న ఊరికి వెళ్ళిపోయాడు. సరే, గూనన్న భార్య తన మరుదులతో ఒకరిని పిలిచి పాలు పితికి పెట్టమని అడిగింది. సరే అన్నాడు మరిది. అప్పుడు గూనన్న భార్య ఒక్కొక్కటి 3 సేర్లు పట్టే 3 తపేలాలు మరిదికి ఇచ్చింది. పాలు పితకడానికి మరిది పాలు పితకడం మొదలుపెట్టాడు. 3 తపేలాలు నిండాయి. ఇంకా పాలున్నాయి. ఇంతలోనే గూనన్న భార్య వచ్చి, ఇంక చాలు, మిగిలిన పాలు దూడకొదిలేయండి అంది. అది వినేసరికి మరిది ఆశ్చర్యపోయాడు. ఎంచేతనంటే తమ గేదెలన్నీ కూడా సేరుకు మించి పాలు ఇవ్వడం లేదు. అలాంటిది ఒక గూని గేదె 9 సేర్ల పాలు ఇచ్చింది. పైగా ఇంకా ఇస్తూ ఉంటే గూనన్న భార్య దూడ దాగుతుంది, వదిలేయమంది. అసలే గూనన్న అంటే గిట్టదు గదా. పైగా ఇది చూసేసరికి గూనన్న తమ్ముడికి ఎక్కడలేని ఓర్వలేనితనం వచ్చింది. ఎలాగైనా గూనన్న గేదెని చంపేయాలనుకున్నాడు. అలా అనుకోవడమే తడవుగా తన మిగతా 5 అన్నలతో కలిసి, చూశారర్రా, మన గేదెల్లో ఒకటి కూడా సేరుకు మించి పాలివ్వడం లేదు. అలాంటిది మన గూనన్న గేదె ఇవాళ 9 సేర్లకు పైగా పాలిచ్చింది. ఎలాగైనా దాన్ని చంపేయాలి అని చెప్పాడు. వాళ్ళు సరేనంటే సరే అన్నారు. మర్నాడు ప్రొద్దున్నే మళ్ళీ మరిదొచ్చాడు పాలు పితికిపోవడానికి. పాలు పితికిన తర్వాత అతను గూనన్న భార్యతో, వదినా, మా గేదెల్ని పొలంకి తోలుకు వెళుతున్నాం, నీ గేదెను కూడా తీసుకెళ్ళమన్నావా అని అడిగాడు. పాపం ఆ అమాయకురాలు తన మరుదులు పన్నిన కుట్ర తెలుసుకోక సరేనని ఒప్పుకుంది. అలాగే నాయనా, మీరు మేపుకొస్తానంటే నేను కాదంటానా అని గేదెని పంపింది. ఈలోగా మిగిలిన 4 తమ్ముళ్ళు ఊరి బయట ఒక అడవి ఉంటే అందులో ఓ పెద్ద గొయ్యి తవ్వి దాని నిండా సీసపెంకులు మేకులు అవి పాతి సిద్ధంగా ఉన్నారు. కాసేపటికి గూనిగేదెని తీసుకుని 5వ వాడు వచ్చాడు. 5 చేరి పాపం ఆ గూనిగేదెని గొయ్యిలోకి తోసేశారు. గాజు పెంకులు అవి గుచ్చుకుని ఆ గేదెకి ఒళ్ళంతా రక్తం వరదలుగా కారిపోతోంది. ఈ విధంగా వాళ్ళు తమ అన్న మీద కసి పాపం నోరులేని ఆ గేదె మీద తీర్చుకున్నారు. అక్కడిలా ఉండగా పొరుగురు వెళ్ళిన గూనన్న ఇంటికి తిరిగొచ్చాడు. జరిగిన సంగతంతా తెలుసుకుని తన గేదెని వెతుక్కుంటూ బయలుదేరాడు. వెతుకుతూ వెతుకుతూ చివరికి గేదె ఉన్న గోతి దగ్గరకు వచ్చాడు. గూనన్న వస్తున్న అలికిడి విని మిగతా 5 తమ్ముళ్ళు ఉడాయించారు. గోతిలో గేదె కనిపించింది. పాపం గూనన్న చాలా విచారించాడు. ఇదంతా తన తమ్ముళ్ళు చేసిన మోసమే అని గ్రహించి ఎలాగైనా వాళ్ళకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత ఆ ఊళ్ళో ఒక అతన్ని పిలిచి గేదెని బయటికి తీయించాడు. చర్మం అంతా ఒలిచి అతనికి ఇచ్చేసి మాంసం అంతా బస్తాలోకి ఎత్తి కుట్టించి ఓ గుర్రం మీద వేసుకుని బయలుదేరాడు. అలా పోయి ఒక చెట్టు నీడన ఆగి అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇంతలో మరో వర్తకుడు గుర్రం మీద ఏవో బస్తాలు వేసుకుని ఆ దారి వెంటే వచ్చాడు. గూనన్నను చూసి దిగాడు. మీదే ఊరు అంటే మీదే ఊరు అని, మీ బస్తాలో ఏమున్నాయంటే మీ బస్తాలో ఏమున్నాయని ప్రశ్నించుకున్నారు. తర్వాత ఇద్దరు చెట్టు కింద విశ్రాంతి తీసుకుందామని పడుకున్నారు. గూనన్న మాత్రం నిద్రపోతున్నట్లుగా నటిస్తూ పడుకున్నాడు. వర్తకుడు కాసేపట్లోకి నిద్రపోయాడు. వెంటనే గూనన్న తన గుర్రాన్ని మాంసం బస్తాల్ని అక్కడే వదిలి వర్తకుడి గుర్రం మీద అతని రూపాయల బస్తాలతో ఉడాయించాడు. వర్తకుడు లేచి చూసుకునేసరికి జరిగిన మోసానికి విచారించాడు. గూనన్న రూపాయల బస్తాలతో ఇంటికి చేరాడు. గూనన్న భార్యను పిలిచి, ఇదిగో, మా తమ్ముళ్ళ ఇళ్లకు పోయి ఎవరి దగ్గరైనా కొంచెం ఉంటే పట్టుకురా,
రూపాయలు కొలిచి మరీ మళ్ళీ ఇచ్చేద్దాం అన్నాడు. సరేనని గూనన్న పెళ్ళాం ఒక మరిది దగ్గరికి వెళ్ళి కొంచెం ఇమ్మని అడిగింది. గూనన్న ఏం కొలుస్తాడో తెలుసుకోవాలని మరిది కొంచెం అడుగున చింతపండు పెట్టి ఇచ్చాడు. గూనన్న రూపాయలు కొలిచి కొంచెం తిరిగి ఇచ్చివేశాడు. కొంచెం అడుగున చింతపండు ఉండడం చేత ఓ రూపాయి దానికి అంటుకుంది. అది చూసి గూనన్న తమ్ముడు ఆశ్చర్యపోయి మన గూనన్నకు కుంచాలతో కొలవలసినంత రూపాయలు ఎక్కడివో తెలుసుకోవాలని వచ్చి గూనన్నని అడిగారు. ఒరే, మీరు కుట్ర పని నా గేదెని చంపారు కదా, అయినా నేను మాత్రం తెలివి తక్కువవాడినా? గేదె మాంసం అంతా ముక్కలు ముక్కలు చేసి బస్తాలకెత్తి ముక్క రూపాయి చొప్పున అమ్ముకొచ్చాను అని చెప్పాడు. తమ గేదెల్ని కూడా చంపి వాటి మాంసం ముక్క రూపాయి చొప్పున అమ్ముకోవచ్చు కదా అనుకుని మిగతా 5 తమ్ముళ్ళు కూడా తమ గేదెల్ని బలవంతాన్ని చంపి వాటి మాంసం 5 బస్తాలకెత్తి ఊళ్ళో అమ్మడానికి బయలుదేరారు. ఊళ్ళో వాళ్ళు బస్తా ఎలా అని అడిగారు. అలా అడిగేసరికి వాళ్ళకి ఎంతో ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి, మా అన్న ముక్క రూపాయి చొప్పున అమ్ముకొస్తే వీళ్ళు బస్తా ఎంతని అడుగుతున్నారేమిటి అనుకున్నాడు. ఆఖరికి ఎలాగైతేనే బస్తాయి రూపాయి చొప్పున 5 బస్తాలు 5 రూపాయలకు అమ్ముకుని ఇంటికి వచ్చారు. గూనన్న తమని ఇలా మోసం చేసినందుకు ఎలాగైనా కసి తీర్చుకోవాలనుకున్నారు. 5 చేరి ఆ రాత్రి గూనన్న ఇల్లు తగలబెట్టాలనుకున్నారు. ఈ సంగతి గూనన్న చెవిలో ఎలాగో పడ్డది. తన ఇంట్లో సామాన్తో సహా భార్యను కూడా తీసుకుని ఊరి బయట అడవికి చేరుకున్నాడు. గూనన్న అటు పోగానే అతని 5 తమ్ముళ్ళు వచ్చి గూనన్న ఇంట్లో ఉన్నాడనుకుని వెంటనే ఇంటికి నెప్పంటించి, చావరా గూనన్న, ఇవాళ్టితో నీకు ఈ భూమి మీద రుణం తీరిపోయింది, మమ్మల్ని మోసం చేసినందుకే ఈ శాస్తి అని చంకలెగరేసుకుంటూ తమ ఇళ్లకు పోయారు. తెల్లవారింది. గూనన్న భార్యతో పాటు తిరిగొచ్చాడు. ఇల్లు కాలి బూడిదైపోయింది. మరో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. కర్రా గిర్రా కాలగా బొగ్గులు మిగిలాయి. గూనన్న ఆ బొగ్గులన్నీ మళ్ళీ బస్తాల్లో నింపి మళ్ళీ అదవరకట్లాగానే ఊళ్ళో గుర్రం మీద బయలుదేరాడు. గూనన్న అదృష్టం కొద్దీ ఈసారి కూడా ఇంకో వర్తకుడు గుర్రం మీద రూపాయల సంచులు వేసుకుని వస్తున్నాడు. అది వరకులాగే ఈ వర్తకుడు కూడా గూనన్న చేతిలో మోసపోయాడు. గూనన్న తన బొగ్గుల బస్తాలు అక్కడ వదిలి వర్తకుడు రూపాయల బస్తాలతో తిరిగి ఇంటికి చేరుకున్నాడు. మళ్ళీ తమ్ముళ్ళని అడిగి కొంచెం పట్టుకురమ్మని భార్యను పంపాడు. తమ్ముళ్ళంతా పరిగెత్తుకుని వచ్చి, ఈసారి ఎలా సంపాదించావు అన్ని రూపాయలు? అసలు నువ్వు బతికేలా ఉన్నావు? నిన్ను ఇంట్లో పెట్టి ఇల్లు తగలబెట్టాం కదా అని అడిగారు. ఒరేయ్, నేనేనా వెర్రివాణ్ణి? మీరు ఇల్లు తగలబెట్టారని నాకు ముందే తెలిసి నేను జాగ్రత్త పడ్డాను. తర్వాత ఇల్లు కాలగా మిగిలిన బొగ్గులు బస్తా 100 రూపాయలు చొప్పున అమ్మేశాను అని చెప్పాడు గూనన్న. పాపం ఇదంతా నిజమేనని నమ్మారా తమ్ముళ్ళు. తమ ఇళ్లకు కూడా తగలబెట్టుకుని ఆ వచ్చిన బొగ్గులన్నీ బస్తాలకెత్తి ఊళ్ళో అమ్మడానికి బయలుదేరారు. కానీ ఎవరిని అడిగినా బస్తాయి రూపాయి కంటే ఎక్కువ ఇవ్వం అనేవాళ్లే. ఈసారి కూడా మనకి టోపీ వేశాడు, వీడి తాడుదెగ అని గూనన్నను తిట్టుకుని ఆ 5 తమ బస్తాలు రూపాయి చొప్పున అమ్ముకుని ఇళ్లకు చేరుకున్నారు. మళ్ళీ ఆలోచనలు ప్రారంభించారు గూనన్నను ఎలాగైనా చంపాలని. ఆ రోజు రాత్రి గూనన్న నిద్రపోతుండగా ఆ 5 తమ్ముళ్ళు చేరి గూనన్నను ఒక పెట్టెలో పెట్టి తాడు బిగించి ఆ ఊర్లో పక్కగా ఓ ఏరుంటే అందులో పరేయడానికి మోసుకుపోసాగారు. పెట్టెను కొంత దూరం మోసుకువచ్చేసరికి వాళ్ళకి దాహం వేసింది. ఆ చుట్టుపక్కల ఎక్కడైనా మంచినీళ్ళు దొరుకుతాయేమోనని 5 ఆ పెట్టెను అక్కడ పెట్టి నీళ్ల కోసం బయలుదేరారు. వాళ్ళు అటు వెళ్ళిన కాసేపటికి ఒక మేకల్ని కాసుకునే పిల్లవాడు అక్కడికి వచ్చాడు. పెట్టెలో ఉన్న గూనన్న వద్దంటే పెళ్ళి, వద్దంటే పెళ్ళి అంటున్నాడు. అది విని ఆ పిల్లవాడు పెట్టె తెరిచి చూసి, ఎవరు మీరు, దీంట్లో ఎందుకున్నారు అని అడిగాడు. నా అన్నలు నాకు పెళ్లి చేయాలని పట్టుబట్టారు. నాకు పెళ్లి చేసుకోవాలని ఏమాత్రం లేదు. అయినా నన్ను బలవంతాన ఇందులో పెట్టి పక్క ఊళ్ళో ఉన్న ఒక అమ్మాయికి ఇచ్చి నన్ను పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పాడు గూనన్న. నీకు పెళ్లి అక్కర్లేదంటున్నావు కాబట్టి నాకు పెళ్లి కావాలని ఉంది గనక నీ బదులు నేను ఈ పెట్టెలో కూర్చుంటాను అని అన్నాడు ఆ పిల్లవాడు. గూనన్నకు అంతకంటే ఇంకేం కావాలి? ఆ పిల్లవాడిని పెట్టెలో పెట్టి తాడుతో బిగించి తను మేకల్ని తోలుకుపోయాడు. ఈలోగా గూనన్న 5 తమ్ముళ్ళు తిరిగొచ్చి పెట్టెను మోసుకుపోయి చావు గూని వెధవ అంటూ ఏట్లో పడేసి ఇంటికొచ్చారు. దారిలో గూనన్న మేకలు తోలుకుంటూ వస్తూ ఎదురయ్యాడు. ఏట్లో పడేసామే, మళ్ళీ ఎలా వచ్చావు? ఈ మేకలు ఎలా వచ్చినాయి అని అడిగాడు. మీరు నన్ను ఏట్లోకి తోసిన తర్వాత ఆ పెట్టెలో ఉండే బుడకాంకో మేక, బుడకాంకో మేక అంటూ ఉన్నాను. అలా 10 సార్లు అనేసరికి పెట్టె ఒడ్డు కొట్టుకొచ్చింది. ముక్కలు ముక్కలుగా పగిలింది. పగిలిన ఒక్కో ముక్క ఒక్కో మేక అయింది అని చెప్పాడు మన గూనన్న. ఈసారి కూడా నిజమేనని నమ్మారు ఈ గూనన్న తమ్ముళ్ళు. అయితే మమ్మల్ని కూడా ఓ పెట్టెలో పెట్టి ఏట్లో పడేస్తావా? మాకు అలాగే మేకలు వస్తాయని అడిగారు. గూనన్న సరేనని ఓ పెద్ద పెట్టె చేయించి 5 తమ్ముళ్ళని అందులో పెట్టి తాడుతో బిగించి ఓ బండి మీద ఏటికి కట్టి తీసుకుపోయి అందులో పడేశాడు. ఈ విధంగా అమాయకుడైన అన్నని చంపాలనుకున్న 5 తమ్ముళ్ళు చచ్చిపోయారు. ఆ తర్వాత గూనన్న తన బ్రతుకుతనం బ్రతుకుతున్నాడు. ఇంతటితో ఈ కథ కంచికి మనం
ఇంటికి.